Audio Jungle. Audio Jungle. హలో అండి, ఇది ఏమనుకుంటున్నారా? అదేనండి, సింబిలి ఉంటలు అంటారు మా భాషలో. దీనికి చాలా పేర్లు కూడా ఉంటాయి, కానీ నాకు తెలిసింది, నా చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది, మా అమ్మ వాళ్ళు చేస్తూ ఉన్నది, దీనికి పేరు అయితే సింబిలి ఉంటలు అంటాము. దీన్ని ఎలా చేసుకోవాలనేది అయితే ఒకసారి చూపిస్తానండి. ఈజీగా ఒక 10 మినిట్స్లో చేసుకునేయచ్చు అనమాట. ముందుగా అయితే అరకిలో రాగి పిండిని బాగా జల్లి పెట్టుకొని నీళ్ళు వేసి బాగా ముద్దలా కలుపుకునేయాలన్నమాట. కలిపి పక్కన పెట్టుకునేసి ఒక దోశ పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసేసి మంచి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు అనమాట. అది వేసేసి బాగా ఉంటలు పట్టి దాని మీద అయితే మనము రొట్టెలాగా తట్టుకోవాలండి. బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలన్నమాట. రొట్టెలు అయితే కాల్చుకున్న తర్వాత దాన్ని పొడి పొడిగా తుంచి చిన్న చిన్నవిగా పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత మనము 1 కప్పు శనగగింజలు, 1 కప్పు నల్ల నువ్వులు, 1 కప్ మనకు తగినంత బెల్లం, 1 ముద్ద అయితే వేసుకోవచ్చు. అరకిలోకి 1 ముద్ద వేసుకోవచ్చు. 3 ఎలాచి మొగ్గలు వేసుకొని బాగా దంచుకొని, బెల్లం బాగా దంచి పెట్టుకొనేసి ఇవన్నీ శనగగింజలు, నల్ల నువ్వులు అన్నీ కూడా బాగా దోరగా వేయించేసుకోవాలండి. ఇవన్నీ కూడా కలిపి మిక్సీలో పొడి కొట్టుకొని ఒక పాత్రలోకి అయితే వేసుకోవాలా. తర్వాత అయితే ఇంకా ఇవన్నీ రొట్టెలు చేసుకున్నాం కదా, ఇది కూడా పొడి కొట్టి మనం ఆ పాత్రలోకి వేసుకునేయాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకునేయాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము మంచి నూనెతో కానీ వేసుకోవచ్చు, నెయ్యితో అయినా సరే. 2-3 స్పూన్లు అయితే వేసి బాగా కలిపేసుకున్న తర్వాత వంట అయితే పట్టుకొని పెట్టుకోవాలన్నమాట. ఇదైతే చాలా మంచిదండి, పిల్లలకి హెల్తీ ఫుడ్ అనమాట. మనము ఎన్నో బయటంతా తీసుకొని వచ్చి తినిపించే బదులు పిల్లలకి ఎట్టెట్ట చేస్తారో ఏంటో ఇప్పుడు చెప్తూనే ఉండారు కదా, సోషల్ మీడియాలో తెలుస్తూనే ఉంది. కాబట్టి మనము బయట ఫుడ్ తినకుండా అవాయిడ్ చేస్తేనే మంచిదన్నమాట. మనం ఇంట్లోనే ఓపిక చేసుకొని ఒక వారం రోజులు, నెలలో ఒక వారం రోజులు చేసుకున్నాము, ఒకరోజు చేసుకుంటే వారం రోజులు ఉంటుంది. ఇలా చేసి మనం పిల్లలకు ఓపిక చేసుకొని పెడితే మంచిదండి. మనం తిన్నా మంచిది, రోజుకు ఒక వంట తిన్నా హెల్తీ ఫుడ్ అనమాట. దీంట్లో ఎన్ని ఉన్నాయో చూడండి ప్రోటీన్స్ మనకి. శనగగింజలు కానీ, నల్ల నువ్వులు కానీ, బెల్లము, రాగి పిండి. కాకపోతే ఓపిక ఉండి చేసుకోరు జనాలు, అంతే. కానీ చేసుకుంటే మాత్రం హెల్తీ ఫుడ్ అండి, మంచిగా ఉంటుంది మన హెల్త్కి. పిల్లలకు నడుము నొప్పి రాకుండా, పెద్దలకు నడుము నొప్పి రాకుండా, ఈ పీరియడ్స్ సరిగా రాకపోయినా కూడా సరే ఇలాంటివి కన్నా మనం చేసుకొని తింటే కన్నా, ఇప్పుడు మంత్లీ అయ్యే లేడీస్కి కొంచెము సరిగా పీరియడ్స్ రాకపోతే ఇట్లాంటివి చేసుకున్నాం అనుకోండి, మంచిదండి, హెల్త్కి బాగుంటుంది. కరెక్ట్గా నెల వస్తారనమాట. ఇలా ఉంటుంది, అందుకోసం చెప్తున్నాను అనమాట. నేనైతే మా వారు చెప్తూనే ఉన్నారు, ఈ ఊర్లు పని, పండగలు ఇట్లా ఇవే అయిపోతూ ఉంటే ఇంకా నాకు కుదరలేదనమాట చేయడానికి. సరే ఈరోజు ఎట్టైనా చేసేస్తామని చెప్పనేసి అయితే చేసేసాను. ఓపిక చేసుకొని, నాలాగా మీరు అనుకోకుండా కొంచెం ఓపిక చేసుకొని మనం ఇవాళ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే వారం రోజులు ఉన్నా కూడా ఏమీ అవ్వదండి. చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. ఈ స్వీటు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రోజు స్నాక్స్ డబ్బాలో కూడా పెట్టచ్చు అనమాట. సింబిలి ఉంటలు అంటాము. నా చిన్నప్పుడు మా అవ్వ అయితే బాగా చేసి పెట్టేదనమాట. మా అమ్మమ్మ ఊర్లో, నేను మా అమ్మమ్మ ఊర్లో ఉన్నానన్నమాట చదువుకుంటూ. తర్వాత మా అమ్మ కూడా చేసి పెట్టింది. ఇప్పుడు నేను మా పిల్లలకు చేసి పెడుతున్నాను. మా అత్తమ్మ ఒకసారి అయితే చేశారు. ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుందండి. కాకపోతే నల్ల ఉంటలు బాగుంటాయి అన్నమాట. నల్లగా ఉంటుంది, పిల్లలు తినకుండా ఉంటారేమో. నువ్వులతో చేసింది కదా, రాగి పిండి రోస్ట్ అవుతుంది కాబట్టి మిక్సీ చేస్తే మొత్తం కలిపితే ఇలా ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే నువ్వులు బాగా ఉంటలు పట్టేసి పెట్టేశాను అనమాట. కొంచెం ఆరబెట్టేసాను. కొంచెం అనుకైతే కూడా మనం ఒక ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, ఫ్రిడ్జ్లో కూడా మనకు గట్టి పడిపోతుంది అనమాట. బాగుంటుంది. ఇలాగ ఉండలు పట్టుకొని చేసుకోవచ్చు అనమాట. హెల్తీ ఫుడ్ అనమాట ఇది. దీనికి ఎన్నెన్నో పేర్లు పెడుతూ ఉంటారు, కాకపోతే నాకు తెలిసిన పేరు మాత్రం సింబిలి ఉంటలని అంటా నేనైతే. ఇది రోటిలో దంచుకున్నా కూడా మంచిదే, కానీ రోటిలో దంచుకునే టైం లేక నేనైతే మిక్సీకే వేసేసాను. రోటిలో దంచుకుంటే ఇంకా బాగుంటుందండి ఓపిక్గా అయితే. ఇలా చేసి చూడండి మీరు కూడా, సూపర్ టేస్ట్తో బాగుంటుంది. నేనైతే నెయ్యి వేసాను అనమాట. మా అమ్మాయికి నెయ్యి అని చెప్తే నెయ్యి తిందు, అందుకని చెప్పి నూనె, మంచి నూనె వేసానని చెప్పాను అనమాట. కాకపోతే 2 వేసుకోవచ్చు. ఈ మనకు చేతికి ఉంటకు రాకపోతే చేయి తడుపుకొని కూడా నెయ్యి, నూనె రాసుకొని కూడా వంట పట్టేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. రోజుకు ఒక వంట తిన్నా కూడా. ఇంకా నేనైతే నిన్న ఈ విధంగా పని పెట్టుకున్నాను అనమాట, చేసి పెట్టేశాను. ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదండి అసలు.
15 మినిట్స్ ఏమో పట్టిందంతే. వెంటనే కూర్చొని అట్లా చేసేసానమాట. మనకే తెలియకుండా చేసేస్తాం. ఒకసారి వంటకు దిగితే ఆటోమేటిక్గా అన్ని సెకండ్లు అయిపోతాయి అన్నమాట. ఇలా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మరొక వీడియోతో కలుస్తా.